సూర్యారావు గారు, మీరు ఎంతకాలం బట్టి చేస్తున్నారండి వ్యవసాయం? నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాలు బట్టి. ఇక్కడ కూరమావిడ అండి. కూరమామిడి గ్రామంలో 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. అంతకు ముందు అండి? అంతకుముందు మాది కానూరు అండి. ఇక్కడ కొంత వ్యవసాయం కొని 20 ఎకరాలు కొన్నామండి. ఒక 25 ఎకరాలేమో కౌలు చేస్తున్నాం. ఓహో. అదంటే ఈ కోకో దాని మీద ఇంట్రెస్ట్ మీద ఈ కోకో వ్యవసాయం నా దగ్గర ఒక 45 ఎకరాలు ఉంటుంది. నేను ఇదివరకు ఈ బరకాల మీద ఆరబెట్టేవాడు నేనండి. దాంట్లో సాధక పథకాలు నాకు తెలుసు అండి. ఓకే అండి. ఆ ట్రేలో పోసి 5 రోజులు పోతే అది పురుగెట్టేసి దాన్ని అట్ల కట్టేసి పిసుకొని ఉండల కింద చేసి వాళ్ళు ఏమో కంపెనీ వాళ్ళు ఉండలంటే కొననివ్వరండి. అదేనండి. గింజలు అంటుకుపోతే అవి కొననివ్వరండి. అవి మళ్ళీ ల్యాబొరేటరీ మళ్ళీ మేము గింజ ఎడదీసి చాలా ప్రాసెస్ ఉండేది. అదేనండి. మాకు ఇప్పుడు దీంట్లో అయితే ఆ అంటుకునే సెక్షన్ రాదండి. ఎందుకంటే 5 రోజులు మీ ఫెర్మెంటేషన్ చేసినప్పుడు దాని జిగురు ఉంటుందండి. ఆ జిగురికి అంటు అనేది ఉండదండి. అదేనండి. మనం మొత్తం అంతా ఆ జిగురు అనేది ఆరిపోతుంది పూర్తిగా. ఆ జిగురు ఉంటుంది కాబట్టి ఈ గింజకి టచ్ అవుతుంది. ఓహో. అది మనం ఎండలో పోసిన 4 గంటలకి ఏ గింజకి ఆ గింజ అవుతుంది. అసలు గింజ అదే అంటుకోదండి. అదేనండి. మనం ట్రైన్లో పోసినప్పుడు ఏమవుతుందంటే అది అట్టకి ఒకే దుక్కు నుండి అట్టకి గింజకి అవకాశం జిగురు కదండి. అది మనం ఎడదీసి చెయ్యి చాలా ప్రాసెస్ అండి. దాంట్లో ఉండలు వస్తాయండి. ఆ ఉండలేమో కంపెనీ కూడా కొనరండి. అది మళ్ళీ మనకి వాళ్ళు జల్లిడేస్తారండి, మళ్ళీ వెనక్కి వస్తాయండి. ఇంత ప్రాసెస్ అండి. ఈ ఇబ్బందుల వల్ల ఇటువంటి యూనిట్ పెట్టాలనే ఆలోచన మీకు కలిగింది? నేను కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు 5-6 సార్లు నా గింజలు అంట్లు ఉన్నాయి అయ్యి ఉన్నాయని వెనక్కి పంపేవారండి. సరే వాళ్ళ దగ్గర మనకి మన గింజ మనం సొంతంగా ఏ విధంగా అయితే తయారు చేయాలో క్వాలిటీ వచ్చి మెదడు ఏది ఉందండి అది ఆలోచించి ఇది పెట్టామండి. ఓకే అండి. మరి ఇది యూనిట్కి పెట్టడానికి మీకు ప్రోత్సాహం ఎక్కడి నుంచి అంటే ప్లానింగ్ అది ఎవరు ఇచ్చారండి? ప్లానింగ్ అంటే మనకు కాంట్రాక్ట్ ఉండాలండి. చెప్పండి ఇలా మోడల్ అంటే ఆయన చేశారండి. సురేంద్ర గారు వాళ్ళు ఆ ప్లాన్ ఇచ్చి నేను కూడా దానికి సజెషన్ చేశాను. ఇలా చేస్తే బాగుంటుంది. ఓకే. మన చెక్కతోటి కంపల్సరిగా ఐరన్ టచ్ అవ్వకుండా చెక్కలో గింజ చూసుకుంటే ఫెర్మెంటేషన్ బాగవుతుందండి. మన ట్రేలో ప్లాస్టిక్ దీని మొత్తం యూనిట్ అంతా ఏర్పాటు చేయడం మీకు ఖర్చు ఎంత అయిందండి? నా ఖర్చు అది యూనిట్ అండి. ఇది 42 లక్షలు నాకు పిఎంఈ స్కీమ్లో వచ్చిందండి. మన 12 లక్షలు సబ్సిడీ అండి. 30 లక్షలు బ్యాంక్ లోన్. అది కాకుండా నీ బిల్డింగ్ అది నీ సొంతం కట్టుకున్నావు. ఓకే అండి. బాగుందండి. మీ యూనిట్ అది చాలా బాగుంది. మీరు ఆలోచన కూడా బాగుంది. రైతులకి ఇలాగా మీరు ఈ ప్రాంతంలో రైతులకి అందుబాటులో ఉండాలని ఈ యూనిట్ ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విషయం అండి. వ్యవసాయం మీద మీకున్న అభిరుచి కూడా మా అభినందనలు తెలియజేస్తామండి. ఓకే అండి.